హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అబీ ఫుడ్స్. ఈరోజు మనం అబీ ఫుడ్స్లో రాగి ముద్ద తయారీ విధానాన్ని చూద్దాము. రాగి ముద్దనే రాగి సంగటి అని కూడా అంటాము. రాగుల్లో మనకి చాలా పోషక పదార్థాలు లభిస్తాయి కదా. వాటిల్లో కొన్ని నేను మీకు చెప్తాను. రాగి పిండిలో మనకి పీచు పదార్థము, కాల్షియం, గుడ్ కార్బ్స్, అమినో యాసిడ్స్, ఇంకా విటమిన్ డి కూడా మనకు లభిస్తుంది. ఇంకా డయాబెటిక్ పేషెంట్స్కి ఇది బరువు తగ్గటానికి కూడా ఉపయోగపడుతుంది. అందుకని మనం రాగి ముద్ద తయారు చేసుకుందాము. దానికోసం ముందుగా ఒక గ్లాసు బియ్యాన్ని తీసుకుందాము. మీరు 4 మనుషులకి ఇలా ఒక గ్లాస్ బియ్యం తీసుకోండి. 4కి ఈ గ్లాస్ బియ్యం మనకు సరిపోతుంది. దాంట్లో మనం రాగి పిండిని వేసి వండుకుందాము. దీన్ని ముందుగా మనం బియ్యంని కడిగి నానబెట్టుకుందాము. కడిగి 2.5 గ్లాసులు నీళ్లు పోసి నానబెట్టుకుంటున్నాను నేను. అలానే అవి ఒక అరగంట నానిన తర్వాత పొయ్యి మీద 8 గ్లాసులు నీళ్లు పోసి వేడి చేసుకుంటాను. ఎనిమిది గ్లాసుల నీళ్లు బాగా మరిగే వరకు మరిగించుకుంటాను. ఈ గ్లాస్తో 8 గ్లాసుల నీళ్లు పోసాను. ఈలోపు మనం నీళ్లు మరిగేలోపు రాగి పిండిని జల్లించుకుందాము. 1 గ్లాసు బియ్యం తీసుకున్నాను కదండి. 1 గ్లాసు బియ్యంకి 2 గ్లాసుల రాగి పిండిని, గ్లాస్కి నిండుగా 2 గ్లాసులు రాగి పిండిని తీసుకోండి. దీన్ని జల్లించిన రాగి పిండిని ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మన నీళ్లు మరిగిన తర్వాత మనం నానబెట్టుకున్న బియ్యంని 2 గ్లాసులు నీళ్లు పోసి నానబెట్టుకున్నాం కదండి, నీళ్లతో సహా దీంట్లో వేసేసేయండి. మీరు ఈ నీళ్లు వద్దు అనుకుంటే ఉట్టి బియ్యమే వేసుకుంటే, నేను 8 గ్లాసుల నీళ్లు మరిగించుకున్నాను కదండి, మీరు 10 గ్లాసుల నీళ్లు మరిగించుకోండి. బియ్యంలో నీళ్లు మీరు వడగట్టేసుకుంటే 10 గ్లాసుల నీళ్లు మరిగించుకోండి. అన్నం మెత్తగా ఉడికే వరకు ఉడికించుకోండి. ఇలా మెత్తగా ఉడికిపోవాలండి. ఇలా ప్రెస్ చేస్తే మనకి పిండి ముద్దలాగా అయిపోయేలాగా మెత్తగా ఉడికిపోతే ముద్ద మరికి మెత్తగా వస్తుంది. ఉడికిన అన్నంలో మనం జల్లించి పెట్టుకున్న రాగి పిండిని ఒక దగ్గర ఇలా వేసేసేయండి. కలుపుకోకుండా దీన్ని ఒక 10 నిమిషాలు చిన్న మంట మీద ఉడికించుకోండి. మూత పెట్టి 10 నిమిషాలు ఉడికిన తర్వాత మూత తీసి దీన్ని ఇప్పుడు రాగి పిండిని అన్నంని మొత్తం కలుపుకుందాము. దీన్ని రాగి ముద్దని పప్పు గుత్తితో కానీ లేదా అట్ల కాడ ఉంటుంది కదండి, దాంతో కానీ, రెండిట్లో మీ ఇంట్లో ఏది ఉంటే అది వాడుకోండి. పప్పు గుత్తితో బాగా కలుస్తుంది. ఇలా పెద్ద కర్ర ముక్క ఏదైనా ఉన్నా కలుపుకోవచ్చు. నేను పప్పు గుత్తితో కలుపుకుంటాను. మనం ఒక 10 నిమిషాలు ఉడికించుకున్నాం కదండి, రాగి పిండిలో ఉన్న పచ్చి వాసన పోయి అది బాగా ఉడుకుతుంది. రాగి పిండి కూడా ఆ 10 నిమిషాలు ఉడకడం వల్ల అన్నంలో బాగా కలిసిపోతుంది.
మీరు కూడా రాగి ముద్దని ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా ఈజీ అండి చేసుకోవటం. మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో తప్పకుండా తెలియపరచండి. ఇలా కలుపుకున్న తర్వాత కూడా మనం ఒక 5 నిమిషాలు చిన్న మంట మీద ఉడికించుకుందాము. మూత పెట్టి ఒక 5 నిమిషాలు దీన్ని కూడా ఉడికించుకోండి. 5 నిమిషాల తర్వాత మనం ఇప్పుడు ముద్దల్ని చేసుకుందాం. దానికోసం ఒక స్టీల్ గిన్నె తీసుకోండి. చేత్తో చేసుకునే వాళ్ళు చేత్తో రౌండ్ బాల్స్ లాగా చేసుకోవచ్చు. చేయి కాలుతుంది కదండి, నేను అందుకని ఎలా ముద్దలు చేసుకోవాలో ఈ గిన్నెలో చూపిస్తాను. గరిటెతో ఈ గిన్నెలో మీరు ఎంత సైజు ముద్ద చేయాలనుకుంటున్నారో అంత వేసి గిన్నెని ఇలా రౌండ్గా తిప్పేసుకుంటే అంతే, ముద్ద రెడీ. దీన్ని మనం సర్వ్ చేసుకోవచ్చు. మనం చేసుకున్న ఒక గ్లాసు బియ్యం, 2 గ్లాసుల రాగి పిండికి మొత్తం 3 గ్లాసులకి నలుగురికి 4 ముద్దలు వస్తాయండి. ఎంతో ఈజీ కదండి రాగి ముద్ద చేసుకోవటం. మీరు కూడా కంపల్సరీ చేసుకోండి. ఇలా తయారు చేసుకొని మనం హాట్ ప్యాక్లో కూడా నిల్వ ఉంచుకోవచ్చు. అంటే 2 గంటలు హాట్ ప్యాక్లో వేడిగానే ఉంటుంది. రాగి పిండితో మీరు కూడా ఇలా ముద్దని తయారు చేసుకొని రుచి చూడండి. ఈ తయారీ విధానం మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అలానే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి. రాగి ముద్ద పప్పుతో చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ పప్పు తయారీ విధానం లింక్ని నేను డిస్క్రిప్షన్లో పెడతాను. పచ్చిమిర్చితో ఆకుకూర పప్పు రాగి ముద్దకి చాలా టేస్ట్ ఉంటుంది.